మీరు రోజు తినే ఆహారం కానీ, మీరు వేసుకునే ఫేస్ వాష్ కానీ, అలాగే మీరు తాగే కాఫీ, వీటిలో దాగుంది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపించే రహస్యమైన నిజాలు. ఇవన్నీ కూడా మీ అందరికీ చిన్న చిన్నవి అని అనిపించవచ్చు, మన రోజువారి లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరాన్ని మెల్లగా వృద్ధాప్యం వైపు అయితే నడిపిస్తాయి. మనకు తెలియకుండానే మనం అనారోగ్య పాలవడానికి కూడా ఇవే కారణం. మై నేమ్ ఇస్ మారి, మీరు చూస్తున్నారు మారి అప్డేటర్ ఛానల్. మీరు ఈ వీడియోలో మీరు ఊహించని 10 మైండ్ బ్లోయింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఇవాళ సండే కూడా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరే. మనం నిత్యం కూడా మన పనుల మీద బిజీ లైఫ్లో ఉంటాం. మనం ఎంత బిజీగా ఉన్నా కాస్తంత మన హెల్త్ మీద కూడా జాగ్రత్త పెట్టాలి. అప్పుడైతేనే మనందరం ఒక హెల్తీ లైఫ్ని లీడ్ చేయగలం. బట్ నేను చెప్పే వాటిని మీరందరూ ఫాలో అవుతారు అనేసి నేను చెప్పను, కానీ అట్లీస్ట్ నేను చెప్పబోయే వాటి గురించి మీరు తెలుసుకుంటారు. ఒక ఇన్ఫర్మేషన్, ఒక నాలెడ్జ్ అనేది వాటి మీద మీకు వస్తుంది. అసలు మెయిన్గా వాటి వెనుకున్న సైన్స్ ఏంటి, ఎందుకు అలా జరుగుతున్నాయి, వాటి యొక్క పరిష్కారం ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్కి వచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టకముందే అవి మీ దాకా వెంటనే వచ్చేస్తాయి. మనమే మన హెల్త్ని కాపాడుకోవాలి. ఓకే, లెట్స్ డివ్ ఇన్. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు రోజు 3 లేదా 4 కప్పులు కాఫీ తాగుతున్నారా? అయితే కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇలా ఎక్కువగా కాఫీ తాగే వాళ్ళలో ఈ వృద్ధాప్య లక్షణాలు చాలా త్వరగా కనిపిస్తాయి. ఆ కాఫీలో క్యాఫిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన యొక్క స్కిన్ అనేది డీహైడ్రేట్ అయ్యి ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ అండ్ ముడతలు చిన్నవి లాంటివి త్వరగా వస్తాయి. మరి ఇలా అయితే ఎలా బ్రో, మరి సొల్యూషన్ లేదా అంటే సొల్యూషన్ ఉంది. మీరు తాగే కాఫీలో రోజుకి 3 లేదా 4 కాకుండా 1 లేదా 2 కప్పులు తాగండి. ఒకవేళ మీరు దానికంటే ఎక్కువ కనుక తాగితే నీటిని ఎక్కువగా తీసుకోండి. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 2, పెరుగుతో స్కిన్ గ్లో అవుతుంది. మీకు తెలుసా? పెరుగు తినడం కేవలం జీర్ణక్రియ కాదు, మన యొక్క స్కిన్కి నేచురల్ గ్లో ఇస్తుంది. ఈ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ గట్ మైక్రోబయోమ్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది మన స్కిన్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ చిప్స్ బర్గర్లు తినడం టైంపాస్ అనిపించవచ్చు, కానీ మీ మెదడు మాత్రం సైలెంట్లీ సిగ్నల్ ఇస్తుంది. ఈ సటరేటెడ్ ఫ్యాట్ అంతా మన మెదడులోకి పోయి ఫోకస్ అండ్ మెమొరీ మీద చెడు ప్రభావం చూపుతుంది అనమాట. మన ఫోకస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, వేప నీళ్ళతో ముఖం కడిగితే పింపుల్స్ అనేది తగ్గిపోతాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ నీమ్ లీవ్స్ లో పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి మన ముఖం మీద వచ్చే పింపుల్స్ లను మాయం చేయడానికి సహాయం పడతాయి. నేను చెప్పేవన్నీ కూడా చాలా నేచురల్ కి సంబంధించినవి. కుదిరితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ మన జీర్ణక్రియని మెరుగుపరచడంతో పాటు మన స్కిన్ అనేది గ్లో చేస్తుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, కార్డ్ తినడం వల్ల స్కిన్ కూడా గ్లో అవుతుందని చెప్పేసి. సో అలాంటిది ఇది కూడా అనమాట. అంతేకాకుండా ఇది నేచురల్ డెటాక్సిఫైర్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒంటరితనం. ఎప్పుడు ఒంటరిగా ఉండడం మన శరీరంలో కార్టిసోల్ లెవెల్స్ని పెంచుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ యాంగ్జైటీ అవ్వడం, అంతేకాకుండా మనం డిప్రెషన్కి బాగా గురి కావడం అలాంటివి చేస్తుంది. అందుకే దీనికి పరిష్కారం మన సైంటిస్టులు చెప్తున్నారు. అట్లీస్ట్ కనీసం రోజుకి ఒక 10 నిమిషాలైనా ఫేస్ టు ఫేస్ ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడైతే నీ డిప్రెషన్కి చోటు లేకుండా పోతుంది అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 7, మ్యాంగోస్. ఈ మామిడి పళ్ళను తినడం చాలా మంచిదే, కానీ ఎక్కువైతే మాత్రం మన బాడీలో, మన ఫేస్లో పింపుల్స్ పెరగడం, అలాగే మన బాడీ యొక్క హీట్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే హై షుగర్ ఇంటర్నల్ మెటబాలిజంతో కంబైన్ అవ్వడం వల్ల అది మన స్కిన్ పై ఎఫెక్ట్ చూపుతుంది అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8, పచ్చిమిరపకాయ కారం. ఈ పచ్చిమిరపకాయ కారాన్ని తక్కువగా తింటే మన బ్రెయిన్లోని ఎండోర్ఫైన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల ఎక్కువగా మనల్ని హ్యాపీగా అండ్ అలర్ట్గా ఉంచడానికి అవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మీరు ఎక్కువ తిన్నారనుకో, ఇక బగ మండిపోతుంది. జస్ట్ జోకింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 9, గుడ్డు. ఈ గుడ్డు తినడం మంచిదే, ప్రోటీన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. కానీ రాగుడ్డు వల్లే, కొంతమంది పచ్చిగుడ్డు తింటారే, అలా పచ్చిగుడ్డు తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అవ్వడానికి చాలా రీజన్స్ అనమాట. ఆ పచ్చిగుడ్డులో సల్మోనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దానివల్ల మనం తిన్నప్పుడు అది మనకి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి దారితీస్తుంది. నేనేది ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తుంటే ఎలా ఉందో ఆ ఫీలింగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మన వాళ్ళంతా చూస్తారు. నేను చెప్పిందంటే ఆల్వేస్ ఫుల్ బాయిల్ ఆర్ కుక్ బిఫోర్ ఈటింగ్. ఆ తర్వాత ఇక మీ ఇష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఓవర్ వాషింగ్ ఫేస్. ఇదిగో మావ, నిన్నే ఒకసారి ఇట్రా. మనలో మన మాట, మన గల్లీలో ఎవరైనా ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి వచ్చిందంటే నిజం చెప్పు, ఆ అమ్మాయికి సైడ్ వేయడానికి రోజుకి ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసి ఉంటావు?
చెప్పులే. ఇలా రోజుకి ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయడం వల్ల మన స్కిన్ మీద నేచురల్ ఆయిల్స్ అనేవి పోతాయి. దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ త్వరగా డ్రై అయిపోతుంది. దానివల్ల చర్మం ముడతలు కానీ అలా ముసలితనాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మామ కొంచెం జాగ్రత్త పడు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, ఆ అమ్మాయిని ఎట్ట పడగొట్టాలో నేను చెప్తా. జస్ట్ కిడింగ్. ఈ చిన్న చిన్న నిత్య జీవిత అలవాట్లే మన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మీ అందరిలో ఒకే ప్రశ్న, ఓడియమ్మ, మనకు తెలియకుండానే మనం రోజు చూసే వాటి వల్ల ఎంత ప్రభావం అవుతుందా మన హెల్త్కి అనేసి మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఆ టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పానుగా, మీరందరూ ఖచ్చితంగా తెలుసుకుని ఉంటారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా తెలియకపోతే మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు అలా చేస్తేనే మన వీడియోస్ అలా 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 పోతాయి పైకి. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. దాన్ని బాగుపరిచే బాధ్యత ఎవరిది? మనందరిది. నేను చెప్పిన ఫ్యాక్ట్స్ కనుక నచ్చితే ఒక కామెంట్ బాక్స్లో ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయండి ప్లీజ్. అంతేకాకుండా ఇంకా ఇలాంటి హెల్త్ టాపిక్స్ మీద వీడియోలు కావాలో లేదో చెప్పండి. ఆదివారం అంటే ఏంటి? మీకు మనకి అందరికీ సెలవు ఉంటుంది. కానీ ఈ సెలవు దినం రోజు కూడా నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నానంటే మీరందరూ బాగుండాలి, మీ అందరి హెల్త్ కూడా బాగుండాలి. మీరందరూ బాగుంటేనే నేను బాగుంటా. ఇప్పటి నుంచి మనందరం కూడా ఒకే ఫ్యామిలీ, మారీ అప్డేటర్ ఫ్యామిలీ. వీటికి సంబంధించింది మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఇక్కడ మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నారో, ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఏదైతే చూసారో మారీ అప్డేటర్, దాన్ని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి. సేమ్ ఇదే లోగో వస్తుంది. అక్కడ నన్ను ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ ఇస్తా. అందులో ఇంకా చాలా రీల్ ఫార్మేట్లో, చిన్న చిన్న రీల్ ఫార్మేట్లో అయితే వస్తాయి. మిత్రమా, నీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు జాగ్రత్త. మళ్ళీ ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్. సైనింగ్ ఆఫ్, మారీ అప్డేటర్.